ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చక్కగా మనము మహాకుంభమేళ యొక్క విశేషాలను, ప్రయాణ విశేషాలను అన్నీ ముచ్చటించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ వెళ్ళలేరు. ఇప్పుడు రామాయణం ఎప్పుడో జరిగింది, మనం వెళ్ళలేము కదా. మనం కనీసము గ్రంథాన్ని కూడా చదువుకోలేము కాబట్టి వింటూ ఉంటాము, విని తెలుసుకుని ఆనందిస్తూ ఉంటాము అప్పుడు జరిగిన విషయాలను. అందుకోసమే శ్రవణం అనేది చాలా ఆనందం కలిగించే విషయం అన్నమాట. మంచి విషయాలను వింటూ ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మన మెదడు కూడా బాగుంటుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి అంటూ ఉంటారు పెద్దలు. అందుకే ఎక్కువ మనము మంచి విషయాలను, అంటే మనకి ఆనందాన్ని కలిగించే విషయాలను, మనకు మంచి ధర్మానికి సంబంధించిన విషయాలను వింటూ ఉంటే మనకు మంచే జరుగుతుంది అంటారు మన పెద్దలు. కాబట్టి మన ఇటువంటి కుంభమేళ అనేది మళ్ళా 144 సంవత్సరాలకు కానీ రాదు కదా. మరి అంత గొప్ప మహాకుంభమేళకి అందరం వెళ్ళలేము. మరి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, అసలు ప్రయాణ సాధనాలు లేనప్పుడు ఇలాంటి పుష్కరాలు కానీ కుంభమేళకు కానీ వెళ్ళేవాళ్ళు. అంటే ఎవరో కొంతమంది ఆర్థిక స్తోమత, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఎన్నో సహకరించాలి ఒక మనిషి ఒక పని చేయాలంటే. ఆ విధంగా అన్నీ సహకరించిన వాళ్ళు వెళ్ళి వచ్చేవాళ్ళు. వెళ్ళి వచ్చి చాలా దూర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాగానే చక్కగా ఒక విందు ఏర్పాటు చేసేవాళ్ళు. ఒక సత్యనారాయణ పూజను ఏదో ఒక పూజ చేసి ఇంట్లో వాళ్ళంత దూరం వెళ్ళొచ్చారు అని చక్కగా అన్నీ తీపి పదార్థాలను పదార్థాలను చేయించి, వంటలు చేయించి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి చక్కగా అక్కడి విశేషాలు మాట్లాడుతూ ఆ పరిమళ ప్రసాదాలు ఇచ్చి వాళ్లకు ఆనందాన్ని కలిగించేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళకి మనం నమస్కరించుకున్నట్టయితే, ఆ విషయాలన్నీ విని ఆనందించినట్టయితే మనము వెళ్ళి వచ్చినంత పుణ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పేవాళ్ళు. అందుకోసమే నాకు కూడా ఈ కుంభమేళ ప్రయాణం, నేనైతే కుంభమేళకు వెళ్ళలేదండి, కానీ ఎలా చెప్తున్నానంటారా, మా వియ్యంపురాలు వాళ్ళు వెళ్ళిండ్రు. అయితే వాళ్ళు ఎలా చెప్పారంటే, ఎంత చక్కగా నాకు వివరించారు వాళ్ళు ఎలా ఎలా వెళ్ళారో. అయితే నాకు ఆ విషయాలన్నీ విన్న తర్వాత అంత మంచి విషయాలను మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పుడు మనము వీడియోలలో చూస్తుంటాం, కుంభమేళాలో ఆ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం జరిగింది అని గవర్నమెంట్ పొలిటికల్గా కానీ అన్నీ నెగటివ్గా రాస్తూ ఉంటారు. అసలు నిజంగా వెళ్ళిన వాళ్ళు చెప్పిన విషయాలే కదా నిజమైనవి. మనమైతే చూడలేదు, ఎవరో ఏవో చెప్తూ ఉన్నారు, కానీ అక్కడ ప్రత్యక్షంగా చూసి వచ్చారు. కాబట్టి మనము ఆ విషయాలను షేర్ చేయాలి. మీరు కూడా విని ఆనందించి ఆ కుంభమేళకు గురించి తెలుసుకుని మరి మీరు కూడా ఆ పుణ్యాన్ని పొందాలి అని నేను కోరుకుంటున్నాను. అయితే ఎలా వెళ్ళారంటే, ఒక స్లీపర్ బస్సులో వెళ్ళారండి వాళ్ళు. చక్కగా మంచిగా ఉన్నాయి, పడుకుని వెళ్ళే సౌకర్యం ఉంది, బస్సు చాలా బాగుందట, చాలా ఆనందంగా వెళ్ళారు. మరి అలా వెళ్తూ 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 ఎక్కడైతే ఖాళీ ఉంటుందో కాస్త విరామం తీసుకొని అక్కడ వంటలు చేసుకొని చక్కగా ఇంటి భోజనంలాగా అక్కడ వాళ్ళు చక్కగా వంటలను చేసి పౌష్టిక ఆహారాన్ని అందించారట వీళ్లకు, ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా. మధ్య మధ్యలో ఏం చేసేవారంటే, కాస్త ఎక్కడన్నా షాపులు అవి ఉంటాయి కదండి, ఏవైనా కొనుక్కోవాలనుకుంటారని చెప్పేసి అలా టీలు తాగడము, అలా సరదాగా వెళ్ళేటప్పుడు
చక్కగా అందులో కూర్చుని విష్ణు సహస్రనామం చేయడము, భజన చేయడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, మళ్ళీ ఇంకా బయటకు వచ్చి ఏవైనా విరామ సమయాలలో బయట ఉన్నప్పుడేమో చక్కగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము, ప్రేమ ఆప్యాయతలను పంచుకోవడము, కుటుంబ విషయాలను చర్చించుకోవడం. మరి ఈ ప్రయాణంలో కేవలము ఇవే కాదండి. మరి బస్సులో ఉన్నంతసేపు ఏమో చక్కగా వాళ్ళు భజనలు చేయడము, మన ధర్మానికి సంబంధించిన ఈ కథలు చెప్పడము, ఎవరికి తెలిసినవి వాళ్ళు పాటలు పాడడము, భక్తి గీతాలు పాడడము, అన్ని రకాలుగా ఇలా ఆనందిస్తూ వెళ్తూ ఉన్నారట. చక్కగా నాకు వింటుంటేనే ఎంత ఆనందమైందండి. ఎవ్వరూ కూడా భేదభావం లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక్క కుటుంబంలాగా వెళ్ళారట. అయితే ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. చక్కగా వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు కాస్త ఇంకా మహాకుంభమేళ అంటే మనకు తెలుసండి, ఇన్ని కోట్లండి, 50 కోట్ల మంది మహాకుంభమేళాలు ఇప్పటి వరకు స్నానం ఆచరించారు. మనకి ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు. మరి ఈ 3 రోజుల్లో ఇంకెన్ని కోట్ల మంది స్నానం చేస్తారో తెలియదు. అంటే ఆ ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు వాళ్ళు చేసుకున్న పుణ్యం ఇదంతా. ఎందుకు అంటే ఇంత గొప్ప నది వాళ్ళ ప్రదేశంలో ఉంది. మన భారతదేశం గొప్పతనం అది. మరి అటువంటి కుంభమేళాకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది జరగడం అనేది మామూలు విషయం. మనకు హైదరాబాద్కి వెళ్తేనే మనకు ఆ ట్రాఫిక్ ఇబ్బంది అనేది కలుగుతుంది. అట్లాంటప్పుడు అక్కడ ఉంటుంది కదండి, దాన్ని మనం పరిగణనలోకి తీసుకోకూడదు. అక్కడ వచ్చే జనాలను వాళ్ళను చూసి అంతమంది జనాలను చూడడం కూడా ఒక ఆనందమే అనిపించిందట వాళ్లకు. అబ్బా ఎన్ని రకాల మంది, ఎన్ని రకాల భాషలు, వాళ్ళు వేషాలు చూడండి. ఇవన్నీ చూడగలమా మనం ఒకటే చోట? చూడలేము కదా. ఇక్కడ చూస్తూ ఉంటే అసలు బోర్ కొట్టిందంటారు కదండి, కష్టమైందని కానీ మనసుకు ఇబ్బంది అయిందని కానీ ఎక్కడ అనిపించలేదటండి. వాళ్ళు అలా కూర్చుని వెళ్తూ ఉంటే కూడా హాయిగా కూర్చుని వెళ్తూ ఉన్నారా. మధ్యలోనండి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత విచిత్రం అంటే, ఎక్కడన్నా ఊరున్న చోట ఆపారనుకోండి, అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చక్కగా బుట్టల కొద్దీ, ఒక ఆమె అయితే పెద్ద బుట్ట నిండా చిక్కుడుకాయ ఫ్రెష్గా అప్పుడే చక్కగా తెంపుకొచ్చి పెట్టుకున్నదట. వీళ్ళ బస్సు ఆగిందట. ఆగగానే ఆమె వెంటనే వచ్చి, అమ్మ మీరు ఈ చిక్కుడుకాయని తీసుకోండి, ఎందుకంటే మీరు కుంభమేళాకు వెళ్తూ ఉన్నారు, మాకు పుణ్యం రావాలి. మీరు ఈ చిక్కుడుకాయ తీసుకొని మీరు తిన్నట్టయితే మీరు చేసే ఈ ప్రయాణము, ఆ కుంభమేళా స్నానంలో నాకు కూడా కాస్త పుణ్యం కలుగుతుంది అని ఆ విధంగా ఇచ్చేసిండట. వీళ్ళందరేమో చక్కగా ఆ బస్సులో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ దాన్ని వలిచి తుంచి ఆ వంట వాళ్ళకి ఇచ్చేస్తే, చూడండి వంట వాళ్లకు సహాయం అయిపోయింది, ఆమెకు పుణ్యము వచ్చింది. మనం చేసే ఒక ప్రయాణంతో ఎంతోమంది, అంటే మరి మామూలుగా అయితే మనం వింటాం ఏమని అంటే, కొంతమంది వ్యాపారాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. 1 రూపాయికి వచ్చేది 10 రూపాయలు చెప్తారు. ఆ టైంలో ఒక ఛాయ్ కొనుక్కుంటే 30 రూపాయలు అమ్మిన వాళ్ళు ఉన్నారట. అంటే వ్యాపారం చేసేవాళ్ళండి. ఇన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది చూడండి. మరి ఇలా దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారట. ఇంకా అలా వెళ్తూ అండి, ఒక్క రోజులో అయిపోయే ప్రయాణం కాదు కదా. మన తెలంగాణ హైదరాబాద్ నుండి వెళ్ళింది కదా బస్సు. అయితే వెళ్తూ ఉంటేనట మధ్యలో చైర్లు వచ్చినప్పుడు ఆపుతారు కదండి.
అక్కడ ఆపినప్పుడట మంచి క్యాబేజీ చేనట అండి అది. ఆ క్యాబేజీ గడ్డలు ఇలా మంచిగా కనిపిస్తుంది. నార్మల్గా మనము ఈ క్యాబేజీని ఈ చెట్టు మనం తింటాము తెచ్చుకుంటాం కానీ చూడం కదా ఎక్కువ. అయితే ఇంత పెద్ద క్యాబేజీలట అవి. అయితే రండమ్మా కోసుకోండి, మీరు తీసుకెళ్ళండి, ఎంత కావాలంటే అంత అని వాళ్ళు పిలిచి మరీ తీసుకెళ్ళమంటే వీళ్ళు ఆనందంగా వీళ్ళకి కావాల్సినన్ని ఆ క్యాబేజీ గడ్డలు కట్ చేసుకొని తెచ్చుకున్నారట. వాళ్ళని అడిగితే వాళ్ళు కట్ చేసి ఇచ్చారట వీళ్ళకు భలే ఆనందం వేసిందండి. ఎవరైనా అట్లా ఆప్యాయతోని ప్రేమగా తీసుకెళ్ళండి, ఇవి మీవే, మీకోసమే అని అన్నారనుకోండి, ఎంత ఆనందపడతామండి మనము. కానీ వాళ్ళు కూడా డబ్బులకు ఆశపడలేదండి. మరి కుంభమేళాకు వెళ్తూ ఉన్నారు కాబట్టి అలాంటి ధర్మాత్ములు కలిగిన భూమి అండి మన భారతదేశం అంటే. మరి అయితే ఇంకొక చోట ఏమి జరిగిందట అంటే ఈ ముల్లంగి పంటనట అండి. ముల్లంగిలు అంటే మన చెయ్యి అంత పొడుగున్నాయట అండి ఒక్కొక్కటి. మరి హైబ్రిడా లేకుంటే అక్కడ భూమి విశేషమా తెలియదు. ఇంత పెద్ద ఆకులు మన మామూలుగా ఇక్కడ కూడా చూస్తుంటాం అప్పుడప్పుడు, పెద్ద పెద్దవి కదా, అట్లా చాలా మన చెయ్యి అంత పొడుగున్నాయట. వాళ్ళు చక్కగా తీసుకెళ్ళండి అంటూ తెచ్చిచ్చారట. అంటే అందరూ ప్రతి చోట కాదు, కొన్ని చోట్ల ఇలాంటి విశేషాలు జరగడం అనేది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనం కొనుక్కుంటామంటేనే డబ్బులు చేసి తీసుకుంటారే, అట్లాంటిది మరి ఇప్పుడు ఇలా అడిగారు అని అంటే ఎంత విశేషమండి. అది మన భారతదేశం యొక్క గొప్పతనం అన్నమాట. అయితే అలా వెళ్తూ సరదాగా భజనలు అన్నీ చేస్తూ చేరుకున్నారా. అక్కడ రష్ బాగుంది అని తెలుసుకున్న వీళ్ళు ఏం చేసిండ్రంటే ముందు కాశీకి వెళ్ళారు. కాశీలో గంగా స్నానం చేసుకొని విశ్వనాథుడిని దర్శనం చేసుకున్నారు. ఒక 2-3 గంటల్లో వీళ్ళకి దర్శనం అయిందంట. చక్కగా దర్శనం చేసుకున్నారు. మళ్ళీ అక్కడ బనారస్ చీరలు ఉంటాయి కాబట్టి అందరూ మంచిగా షాపింగ్ చేసిండ్రటండి. మనకి ఇక్కడ 9,000 10,000 పెడితే కానీ రానివి అక్కడ 3,000 2,000 వచ్చేసినాయట వాళ్ళకు. మా అమ్మాయికి కూడా ఒకటి తీసుకొచ్చిండ్రు కాబట్టి నేను చూసాను, చాలా బాగుందండి. మెత్తగా క్లాత్ కూడా గట్టి ఇట్లా కుచ్చుకునేటట్టు లేదు, కొంచెం బరువు ఉంటుంది కానీ చక్కగా స్మూత్గా ఉంది చీర. చాలా బాగా అనిపించింది నాకు. అట్లా వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఎన్నెన్నో చీరలు కొనుక్కున్నారట అండి. చక్కగా గాజులు, మళ్ళీ అక్కడున్న దేవాలయాలన్నీ అక్కడ ఒక గైడ్ని మాట్లాడుకున్నారట. ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా అబ్బాయి వీళ్ళకి గైడ్ చేస్తూ ఆటోలను అరేంజ్ చేసి వాళ్ళకి రూములు వసతులు అరేంజ్ చేసి వెళ్ళగలిగిన వాళ్ళందరూ హాయిగా వెళ్ళి అన్నీ చూసొచ్చిండ్రు. మా వాళ్ళు అయితే చక్కగా అక్కడ గంగా హారతిని కూడా దర్శించుకున్నారండి. ఎంత ఆనందంగా ఉందట అంటే కన్నుల పండుగగా ఉంటుందట ఆ ప్రదేశము. ఆ సమయంలో ఫుల్ జనాలు చుట్టూ ఆ హారతి వాళ్ళు ఇవ్వడం అంటే ఎంత గొప్ప విశేషం అండి. అట్లా అది దర్శించుకున్నారట. ఆ రోజు అయిపోయింది. తెల్లవారి అయోధ్యకు వెళ్ళారట అండి. వెళ్ళేటప్పుడు కాస్త అయోధ్యలో రష్ బాగుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పటికీ వీళ్ళకి అనుకున్నట్టు ప్రయాణము 1-2 గంటలు లేట్ అవుతుంది ప్రతి చోట ఈ ట్రాఫిక్ వల్ల. అయినప్పటికీ వీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కొంచెం టైం ఎక్స్టెండ్ అయింది అంతే, 1 or 2 days ఎక్కువైందనమాట. అయితే వెళ్ళారు కదా, అంతకుముందు వరకు రష్ ఉండేనటనండి. అక్కడైతే ఎంత మంచిగా అరేంజ్ చేసిండట అయోధ్యలో. ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, మా వాళ్ళ బస్సులో అందరూ సీనియర్ సిటిజన్సేనండి. ఎబోవ్ 60 ఉన్న వాళ్ళే ఉన్నారు. అందుకని చెప్పేసి అక్కడ ఏం చేశారంటే చక్కగా వీల్ చైర్స్ పెట్టారట వాళ్ళ కోసం.
అక్కడ వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తి ఒక అతను అటెండరు. మనకు తిరుపతిలో కూడా ఇస్తూ ఉంటారు కదా అటువంటి అవకాశాన్ని సీనియర్ సిటిజన్ కోసం. అట్లా అరేంజ్ చేసిండ్రట. కాబట్టి వీళ్ళు చక్కగా డైరెక్ట్గా వెళ్ళడము, మనం అసలు ఎంటర్ అవ్వడమే మనకు దైవ దర్శనం కలుగుతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దగ్గర నుంచి చూడగలుగుతాం. ఇంకా లాస్ట్కు అలా ఆ రాముడి ముందే నిలబడి చూస్తాం. అయితే ఏంటంటే విశేషము, 2 years బ్యాక్ ఇంతకుముందు ఒక టెంట్లో ఉండే కదా రామ విగ్రహం, చిన్నది ఒరిజినల్ విగ్రహం. అప్పుడు మా అన్నగారు సేవించుకున్నారు, వెళ్ళారట. అప్పుడు బాధ అనిపించిందట, అయ్యో రామరాజ్యము ఇదంతా నీది, నీకు ఉండడానికే ఇల్లు లేదా స్వామి అని బాగా దుఃఖం అనిపించిందట. ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముని దర్శించుకున్నాక, ఇది కదా నీ వైభవం అయ్యా, ఎంత ఆనందం కలుగుతుంది నాకు అని కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయట వాళ్లకు. అంటే ఒకటి మంచి జరిగినప్పుడు కూడా మనకు ఆనంద బాష్పాలు వస్తాయి, బాధ కలిగినప్పుడు కూడా బాష్పాలు వస్తాయి కదండి. అలా ఆనందంగా సేవించుకొని ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఒక 1 hourలోనే మొత్తం అయిపోయింది. చక్కగా అన్నీ దర్శించుకొని వచ్చారట. వచ్చాక మంచిగా సరయూ నదికి కూడా వెళ్ళారండి. వెళ్ళి అక్కడ కూడా చక్కగా స్నానాలు చేసుకొని దర్శనాలు చేసుకొని వచ్చారు. మళ్ళీ అక్కడి నుండి మరి నైమిషారణ్యం వెళ్ళారు. నైమిషారణ్యంలో కూడా చక్కగా జరిగిందట వాళ్ళకు. చక్ర స్నానం చేశారు ఆనందంగా. ఏముందండి చక్ర స్నానం అంటే చక్రంలాగా తిరుగుతూ ఉంటాయట నీళ్ళు. ఆ మనుషులందరూ వెళ్ళిన వాళ్ళు అలా రౌండ్ తిరిగి వచ్చేస్తారనమాట. అయితే అక్కడ కూడా మంచిగా సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నారు అందరూ ఆనందంగా. మళ్ళీ అక్కడి నుండి ఇంకా ప్రయాగరాజుకు వెళ్ళాలి కదా, అక్కడ మాత్రము కొంచెము రద్దీ, ఆగుతూ 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 వెళ్ళారట. వీళ్ళు ఒక మార్గం కాకుంటే ఇంకో మార్గం అనుకుంటూ తెలుసుకుని చక్కగా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళ అదృష్టం ఏంటండి, చక్కగా వాళ్ళు బ్రాహ్మీ ముహూర్త సమయం అంటే రాత్రి 12 గంటలకు అక్కడికి చేరుకున్నారట. అక్కడ దిగి అక్కడ మంచిగా దూరంగా వీళ్ళు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా బస్సులు దూరంగా ఆపేశారు. అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళని ఆపేసి అక్కడి నుంచి గవర్నమెంట్ సర్వీసెస్ పెట్టారట బస్సులు. ఆ బస్సులో వీళ్ళందరినీ ఎక్కిస్తే వీళ్ళందరూ చిన్నపాటి లగేజీతో ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి ఆ ప్రయాగరాజ్కి వెళ్ళారు. అయితే అక్కడ కూడా ఒక 10 కిలోమీటర్ల దూరం వరకే ఆ బస్సెస్ అట. మళ్ళీ ఆ బస్సులో దిగిన తర్వాత అక్కడ ఆటో సర్వీసులు ఉన్నాయట అండి. ఆటో సర్వీసులలో నుంచి ఇంకా కొంత దూరం వెళ్ళారట వీళ్ళు. వెళ్ళినాక ఇంకా ఆ చివర దూరం మాత్రము కాస్త నడక ఉంది, దాదాపు ఒక 5 kilometers 3 kilometers అట్లా వస్తుందట. అయితే అక్కడ ఆనందంగా వాళ్ళు నడుస్తూ వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసే సమయానికి వీళ్ళు చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశారండి. ఎంత ఆనందం, ఎంత విశేషం. ప్రయాగరాజ్లో చేయడమే, మాఘమాసంలో చేయడమే గొప్ప. అట్లాంటిది ఇంకా ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేసిండ్రు. అయితే మా వాళ్ళు మేము శ్రీ వైష్ణవులు కాబట్టి, పండితులు కాబట్టి చక్కగా బస్సులో వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా సంకల్పాలు చెప్పి వాళ్ళ గోత్రనామాలు చెప్తూ గంగా స్నానాన్ని విధిపూర్వకంగా చేయించారట వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ కూడా మాకు ఎంత అదృష్టం అని చాలా సంతోషపడ్డారట. అయితే అక్కడ స్నానం చేసుకుంటే అప్పటిదాకా అలసిపోయిన వాళ్ళందరూ కూడా అలసట తీరినట్టు అయిందట. మరి గంగలో చెత్త ఉంది, చెదారం ఉంది, అట్లుంది ఇట్లుంది అని అంటే ధర్మ వ్యతిరేకులు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ అటువంటి ఇబ్బంది ఏదీ లేదట. స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు.
కాకపోతే అందరూ ఒక్కసారి స్నానం చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి కదా నీళ్ళు, అది సామాన్యమైన విషయం. అయితే అక్కడ ఎంత బాగా అరేంజ్ చేశారట అండి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అక్కడ ఒక బ్యాచ్ స్నానం చేస్తుంది కొంతమంది. అంటే ఆ గ్రూప్ వాళ్ళు స్నానం చేసి వెళ్ళగానే దాన్ని క్లీన్ చేస్తున్నారట. అక్కడ మళ్ళీ ఇంకో వాళ్ళు వచ్చి స్నానం చేయడానికి వీలుగా అక్కడ అంటే కొంత వాళ్ళు చేసినప్పుడు ఏమైనా పూజలు చేస్తారు, పువ్వులు ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ ఏవి లేకుండా నీట్గా చేసేస్తున్నారట. అంత మంచిగా అరేంజ్ చేసిండ్రు. అయితే ఇక అక్కడ నుండి వచ్చారండి. అయితే మీకు ఇంకోటి చెప్పలేదు, అక్కడ దిగిండ్రు కదా, దిగగానే వేప పుల్లలు అమ్మేవాళ్ళు. చూడండి, వేప పుల్లలు అమ్ముకొని కూడా సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు. ఒక్క వేప పుల్ల 10 రూపాయలకు అమ్ముతూ ఉన్నారట అండి. కానీ వేప పుల్లతో కడుక్కోవడం అనేది విశేషము, అది ఆరోగ్యానికి మంచిది. కాబట్టి బ్రష్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా డబ్బు కోసం చూడకుండా చక్కగా అటువంటి వాళ్ళకు కూడా సాయం చేయడమే కదండి. మనం కొనుక్కున్నామంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు. ఆ ఉద్దేశంగా అందరూ కూడా చక్కగా 10 రూపాయలు ఇచ్చి అందరూ ఆ వేప పుల్లలు కొనుక్కొని వేప పుల్లలతోనే బ్రషింగ్ చేసుకున్నారట అండి. మొహాలు కడుక్కున్నారు. చాలా ఎంత మంచిగా అనిపించిందట అట్లా చేసుకోవడం వల్ల కూడా. అసలు రోజు వేప పుల్లతో చేసుకోవాలి మనము అనే ఆ భావన కలిగిందట వాళ్ళకు. మంచి అక్కడ టీలు అమ్ముతున్నారు, చక్కగా టీలు తాగి అక్కడ బాత్రూమ్లు ఎక్కడ మంచిగా అరేంజ్ చేసిండ్రటండి, అందరికీ ఏమి ఇబ్బంది కాకుండా. అవి కూడా ప్రతి గంటకి క్లీన్ చేస్తున్నారట అక్కడ కార్మికులు. అట్లా అరేంజ్ చేసిండ్రు. అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగలేదు. చక్కగా చేసుకున్నారు, మంచిగా స్నానం చేసుకున్నారు, నమస్కరించుకున్నారు, ఆనందంగా మళ్ళీ తిరిగి ప్రయాణమయ్యి మాకు ఇంటికి చేరుకున్నారు. ఇలా ప్రయాణం చేసిండ్రండి వాళ్ళు. మరి చూడండి, ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే అలా ఫ్రీగా మాకు పుణ్యం కావాలి అని తెచ్చివ్వడం అంటే ఇది రామరాజ్యం స్టార్ట్ అవుతున్నట్టే కదండి. మన భారతదేశం తిరిగి పూర్వ వైభవం. ఏమంటారు, రంగళ్ళ రతనాలు పోసిన రచట అన్నారు. అంటే ఎవరన్నా రామరాజ్యంలో దానం ఇద్దాము అంటే తీసుకునే వాళ్ళు దొరకట్లేదు, అంటే అడుక్కునే వాళ్ళే లేరు. అందరూ కూడా సుఖశాంతులతోని సంపదలతోని జీవించారు. ఎవరికి ఏ విషయంలో కూడా తక్కువ లేకుండా. అప్పుడే కదా రామరాజ్యం. ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఉండడమే కదా, శాంతిగా ఉండడమే కదా రామరాజ్యం అంటే. మరి వాళ్ళందరూ అలా తీసుకోండి మీకు అని అంటే ఎంతమంది ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది అక్కడ స్నానాలకు వచ్చిన వాళ్ళు కూడా అండి, అందరూ చాలామంది యువకులు ఉన్నారట. అంటే ఏంటి విషయము, మనకు ఆ ధర్మాన్ని ఆచరించాలనే ఆసక్తి అందరికీ ఇప్పుడు కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మంకి ఎవరైనా అడ్డు పెట్టగలరా, తొలగించగలరా చెప్పండి. కాబట్టి మనము మన పిల్లలకు కూడా నేర్పియాలి. మంచివి విషయాలను నేర్పించినప్పుడు పిల్లలు కూడా మన భవిష్యత్తులో సమాజం అనేది బాగుంటుంది. ఇట్లాంటి అవకతవకలు ఇప్పుడు మనం వింటూ ఉన్నాయన్నీ కూడా ఈ చెత్త విషయాలను వినడం ముందు మానేయాలి. అప్పుడు తప్పకుండా ప్రక్షాళన జరుగుతుంది సమాజము. మన పిల్లలు బాగుంటారు భవిష్యత్తులో. మన పిల్లలు బాగుండాలని మనము ధనాన్ని సంపాదించి పెడితే కాదు, వాళ్ళకి సుగుణాలను నేర్పియాలి. నీతిగా, నియమంగా, ధర్మంగా జీవించడం నేర్పియాలి. గుణమే కదండి సంపద, గుణ సంపదను అందియాలి. అప్పుడు సమాజం బాగుంటుంది. ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు చక్కగా అందరి చేత మెప్పు పొందుతారు. ఎక్కడ వాళ్ళకు ఇబ్బంది కలగదు.
వాళ్ళ వల్ల మన వంశము అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ వల్ల మన వంశానికి పేరు ప్రతిష్టలు వస్తాయి, అటువంటి వాళ్ళ వల్ల కదండి. మరి రాముడు చేయబట్టి ఇప్పుడు రామాయణము సూర్య వంశానికే పేరు వచ్చింది. కాబట్టి మనము కేవలం చూడడమే కాదు, ఇలాంటి మంచి విషయాలను వింటూ ఆనందిస్తూ అందరికీ తెలియజేయాలి. మనము వెళ్ళలేకపోయినా కూడా ఈ కుంభమేళా ప్రయాణాన్ని విని మనము వెళ్ళినట్టుగా ఊహించుకొని స్మరించుకొని వాటన్నిటినీ తలుచుకుని ఇంట్లో మనం స్నానం చేసినా కూడా మనకు ఆ కుంభమేళా వెళ్ళిన ఫలితం అనేది, పుణ్యం అనేది కలుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను అలా వెళ్ళలేని పరిస్థితులలో మిగిలిపోయిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళలేకపోయామని. అందుకని ఇది వినాలి అని నేను ఈ వీడియో చేశానండి. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, నచ్చితే లైక్ చేయండి. మా వాళ్ళు వెళ్ళి మాకు ఈ విషయాలను అందించినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే విని మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి. చక్కగా 10 మందికి మంచి విషయాలను చెప్పి మీరు పుణ్యాన్ని సంపాదించుకోండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.